నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎం అంటూ కార్యకర్తల నినాదాలతో కోలాహలంగా టీడీపీ కార్యాలయం. హింస లేకుండా జనరల్ ఎలక్షన్స్ జరగడం ఇదే మొదటిసారన్న కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్. లోక్సభ ఎన్నికల వేళ 10,000 కోట్ల నగదును సీజ్ చేసినట్లు వెల్లడి. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశామన్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. 5-6 గంటల్లోనే తొలి ఫలితాలు వచ్చేస్తాయని వ్యాఖ్య. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మే 13న పోలింగ్ జరిగిన తర్వాత తొలిసారిగా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. అధినేత రాకతో టీడీపీ ప్రధాన కార్యాలయంలో సందడి నెలకొంది. సీఎం అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో టీడీపీ ఆఫీస్ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో ఉండి పనిచేసిన నేతలను చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. దేశంలో 7 దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విజయవంతంగా నిర్వహించామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలియజేశారు. ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు ఓటు వేయడం ప్రపంచ రికార్డు అని చెప్పారు. దీంతో భారత్ చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. ఇది G7 దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ జనాభా కంటే 1.5 రెట్లు అధికమని తెలియజేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 31.2 కోట్ల మంది మహిళలు ఓటు వేశారని వివరించారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో కేవలం 39 చోట్ల మాత్రమే రీపోలింగ్ జరిగిందని చెప్పారు. అయితే 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 4 దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో అధిక స్థాయిలో ఓటర్లు ఓటు వేసినట్లు సీఈసీ తెలిపారు. హింస లేకుండా జనరల్ ఎలక్షన్స్ జరగడం ఇదే మొదటిసారి అన్నారు. దీని వెనుక 2 ఏళ్ల ప్రణాళిక ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. We have created a world record of 642 million proud Indian voters. This is a historic moment for all of us, for the nation as a whole. 642 ever, anywhere in the world, in any of the electoral exercise. That's what is the number of voters. And this is just to give you some small statistics. This is 1.5 times of the voters of all G7 countries. US, UK, France, Germany, Italy, Japan, Canada, all put together. We are comparing voters, not electors. And it is 2.5 times of the voters of 27 countries in the EU. That has been the incredible power of the voters of India. Let's see what happened next. There are 312 million proud women voters. This is also the highest ever in the world. It is larger than the 2019 elections, both the total and the women voters. So this, we feel, is the moment that we must cherish, we must celebrate, and we want to give them a standing ovation to all our voters. By this, I would ask all of you to join and end. These are all our voters. జూన్ 4వ తేదీ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధమైందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్టు తెలియజేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతోందని చెప్పారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారని, ఆ తర్వాత 8:30 నుంచి ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారని ఆయన వివరించారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ మొదట నరసాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయని తెలియజేశారు. ఈ 2 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 13 రౌండ్లలోనే పూర్తవుతోందని చెప్పారు. అటు చంద్రగిరి, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు అన్నిటికంటే ఆఖరున వెలువడతాయని, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి 29 రౌండ్ల పాటు ఓట్లను లెక్కిస్తుండడమే అందుకు కారణమని వివరించారు. దాదాపు అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు రేపు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య వెలువడతాయని తెలిపారు. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,387 మంది అభ్యర్థులు పోటీ చేయగా 25 లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ చేశారని వెల్లడించారు. మార్నింగ్ 8 o'clock నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు దాకా వచ్చిన మన
ఈ జర్నీలో 16th మార్చ్ ఎలక్షన్ వాజ్ అనౌన్స్డ్, 13th మే పోలింగ్ జరిగింది, రేపు మనం కౌంటింగ్ జరుగుతుంది. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 454 మంది పోటీ చేశారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2387. ఫైనల్ పోలింగ్ స్టేషన్ నంబర్ మనకు 46,389, ఇది ఇంక్లూడింగ్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్. తర్వాత మన రాష్ట్రంలో ఉన్న 4.13 crore ఓటర్స్, దిస్ డస్ నాట్ ఇంక్లూడ్ ద సర్వీస్ ఓటర్స్, ఎక్సెప్ట్ సర్వీస్ ఓటర్స్ 4.13 crore ఓటర్స్ మనకు ఉన్నారు. దాంట్లో 3.33 crores ఓటర్స్ దే యూటిలైజ్ దేర్ ఫ్రాంచైజ్. పోలింగ్ పర్సంటేజ్ మనకు 80.66 వచ్చింది. దిస్ ఇస్ ఈవీఎం ఓటింగ్ పర్సంటేజ్. 1.2% యాడ్ చేస్తే టోటల్ మనకు 81.8% పోలింగ్ జరిగింది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 2% మోర్ దెన్ ద లాస్ట్ 2019లో జరిగిన ఓటింగ్ శాతంకి. పోస్టల్ బ్యాలెట్ కూడా మీ అందరికీ తెలుసు, ఈసారి పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా పెద్ద ఎత్తున కాస్ట్ చేయడం జరిగింది. ఐ కుడ్ సే ఆల్మోస్ట్ 92-93% వరకు పోస్టల్ బ్యాలెట్స్ మన ఎలక్షన్లో పని చేసిన సిబ్బంది వాళ్ళు కాస్ట్ చేశారు. ఇప్పుడు దాకా వచ్చిన మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం 26,473 ఇది అబ్సెంటీ ఓటర్స్. 9 to 10 hours is what maximum time it will take for that constituency. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అయితే 6 వరకు పూర్తి అయిపోతుంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే పార్లమెంట్లోనే మినిమం రౌండ్స్ 13 రౌండ్స్ రాజమండ్రి, నర్సాపురంలో ఉంటాయి. సో అది మ్యాక్సిమం 5 hours ఈవీఎం కౌంటింగ్ పూర్తి అయిపోతుంది. ఒకవేళ టీడీపీ వాళ్ళు అధికారంలోకి వస్తారనుకుంటే ఈ 2 రోజులు సంయమనంతో ఉంటే సరిపోతుందని, కానీ వాళ్ళు ఏదో రకంగా హడావిడి చేయాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తున్నారని, లేఖలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ రోజున వైసీపీ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని మరోసారి స్పష్టం చేశారు. కౌంటింగ్ పూర్తయి ఫలితంపై డిక్లరేషన్ తీసుకునేంత వరకు ఏజెంట్లు అక్కడి నుంచి కదలొద్దని అన్నారు. రేపు ఉదయం 11 గంటలకల్లా ఫలితాల ట్రెండ్ అర్థమైపోతుందని, వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎవరిని అపోహలు సృష్టించినా రేపు వైసీపీ విజయం సాధించడం ఖాయమని సజ్జల ఉద్ఘాటించారు. కానీ మీరు గమనించారో లేదో, చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు. ఆయన మాత్రం ఎక్కడా మాట్లాడడం లేదు, చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నాడు. బహుశా రేపు కౌంటింగ్ రోజున ఫలితాలు ఎలా వస్తాయో ఆయనకు అర్థమై ఉంటుంది. అందుకోసం మానసికంగా సిద్ధమైనట్టున్నాడు. ఇక లోకేష్ దేశంలోనే ఉన్నట్టు లేడు, ఇవాళ వచ్చాడా, ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నట్టు లేడని ఆయన ఎద్దేవా చేశారు. నిజంగా వాళ్ళకి ఏదన్నా వాళ్ళు అధికారంలోకి వస్తున్నారని తెలిస్తే 2 రోజులు వెయిట్ చేస్తే అయిపోయేదానికి పోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక హడావుడి చేయాలి అనేది ఒకటి వాళ్ళకి కనపడుతుంది. ఆ హడావుడి చేయడంలో పోగానే ఇలాంటివి రాస్తున్నారు, ఇలాంటివి అలాగే లేఖలు పోయిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు, గమనించలేదు. ఆయన మాత్రం ఎక్కడ మాట్లాడట్లా, చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడ కూడా ఇంతవరకు కామెంట్ చేయట్లా. బహుశా తనకు పిక్చర్ తెలుసు కాబట్టి రేపు ఏం జరగబోతుంది అనేది దానికి మెంటల్గా ప్రిపేర్ అయినట్టు. ఓకే, ఆయన అసలు ఉన్నట్లేడు, దేశంలో ఉన్నట్లేడు నాకు తెలిసి. అంతే కదా, 2 నుంచి మాకు 4 ఇస్తే 21 వాళ్ళకే కదా. నిన్న ఆ సర్వే ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే జరిగింది కదా, దాంట్లో నిన్న అసెంబ్లీ చెప్పినట్టున్నారు వాళ్ళకి చేసి. అది నిన్న కూడా అన్నా కదా, మాకు 2 చాలా జనరస్ గా 2 నుంచి 4 ఇచ్చాడు. పాపం ఆయన బీజేడీ వాళ్ళకైతే 0 పెట్టేట్టున్నాడు. అలాగే కానీ అవి మీరు చూడండి, 2 నుంచి 4 అంటే మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి కొంచెం జనరస్ కొంచెం మరింత ఇదిపోయారు. కానీ అసెంబ్లీ లెక్కలే మీరు చూస్తే మై యాక్సిస్ దాంట్లో మరి జనసేనకు ఎవరో నాకు మార్నింగ్ గుర్తు చేశారు, 7% ఓట్ షేర్ ఇచ్చాడు. జనసేన పోటీ చేసింది 21 సీట్లలో. 21 సీట్లలో 7% ఆఫ్ టోటల్ పోల్డ్ ఓట్స్ అంటే వాళ్ళకి ఆ 21 సీట్లలో 61% వాళ్ళకి పోల్ అయిండాలి. అంటే 21 సీట్లలో 61% పోల్ అయితే అది టోటల్ ఓట్స్ లో 7% అవుతుంది. అది ఏమన్నా అది లెక్కేనా అంటే వారికి ఏ లెక్కలు వేసుకుని కలపాలను చూస్తే ఎట్లా చేసినా కుదరలేదు. ఆ 400 420 అని ఎందుకని తెలియదు కానీ 400 దగ్గర అయినారు. అక్కడికి పోవడం కోసం స్ట్రెచ్ చేసిన దాంట్లో
మన ఏపీలోనే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44% ఓట్ షేర్ ఇచ్చాడు. సీట్లు ఎన్ని ఇచ్చాడా? 55 నుంచి 77 ఇచ్చాడు. 42% వచ్చినోడికి ఎన్ని ఇచ్చినాడు? టీడీపీకి నాకు గుర్తుండి 78 నుంచి 96 ఏమో ఇచ్చినట్టున్నాడు. సో జనసేనకైతే ఈ సీట్లో వాళ్ళకి 61% వస్తాయి, 7% టోటల్ వస్తాయి. అంటే ఏమైనా లెక్కలు కుదిరేవైనా పొందికి కుదురుతుందా? దానికి ఏమన్నా ఒకందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఆ ఫిగర్స్ ఇచ్చిన చూసి జనం నవ్వుకునేట్టున్నాయి కాబట్టి పెద్ద దానిల మీద అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా కౌంటింగ్ ప్రక్రియపై మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ఓట్లను కౌంటింగ్ చేయడానికి కేటాయించబడిన కౌంటింగ్ సిబ్బందికి విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ భవనం నందు గల సెమినార్ హాల్లో శిక్షణ తరగతి ఏర్పాటు చేసి కౌంటింగ్ సమయం నందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను మరియు ఈవీఎంలో పోలైన ఓట్లను ఏ విధంగా లెక్కించాలని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ గుంటూరు రాజకుమారి గణియా కౌంటింగ్ సిబ్బందికి వివరంగా తెలియజేశారు. కౌంటింగ్ హాల్ నందు ఏర్పాట్లను పరిశీలించి ఎలాంటి అసౌకర్యాలు కలగనివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. దామర్ల వీరాంజనేయుల్ని అరెస్టు చేసి విచారించగా తెలియజేశారు. గత నెల 12 తేదీలో స్నేహితుడు సహాయం కోరారు. వద్ద ఉన్న హైదరాబాద్ బ్లూ బ్రాండ్ 120 బాక్సులు కలిపి 6,528 దామర్ల వీరాంజనేయులు నివాసంలో నిల్వ చేసినట్లు చెప్పారు. పైన మురుగుడు లావణ్య తండ్రి శివనాగేశ్వరపై చేసినట్టు సెబ్ అధికారులు వెల్లడించారు. మంగళగిరి ప్రాంత వాహన యజమానులకు కొత్త కలిగింది. కాజా టోల్ గేట్ రేట్లు పెరగడం లేదు అని యాజమాన్యం తెలియజేశారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి దేశంలో అనేక టోల్ రేట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించాయి. గతంలో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో మాత్రమే పెరుగుదల ఉంటుందని, కాబట్టి ఈ రోజు అర్ధరాత్రి నుంచి రేటు లేదని కాజా టోల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొనుకొండ బైపాస్ రోడ్డుపై రోడ్డు దాటుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరి ఎల్బీ నగర్ కు చెందిన దమ్మలపాటి కోటేశ్వరమ్మ, ఆకురాతి బేబీ సరోజిని, లక్ష్మీకాంతం, చెల్లపల్లి సరోజిని, విజయ అనే సుమారు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధ మహిళలు ఆదివారం సాయంత్రం టెంపుల్ కు బయలుదేరారు. వద్ద ఆటోలో బయలుదేరి కొలనుకొండ వద్ద బైపాస్ లో దిగి కోటేశ్వరమ్మ, బేబీ సరోజినీలను విజయవాడ నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కోటేశ్వరమ్మ మృతి చెందగా బేబీ సరోజిని తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ వారిని వాహనంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోటేశ్వరమ్మ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ మాతృమూర్తి అయిన సరోజిని ప్రభుత్వ హాస్పిటల్ నుంచి తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ కు తరలించగా రాత్రి మృతి చెందారు. తాడికొండ మండలం నిండు మొక్కల గ్రామ నివాసి రియల్ ఎస్టేట్ వ్యాపారి జంజనం కోటేశ్వరరావు ప్లాట్ అమ్మకం పేరుతో తనను మోసం చేశాడని కనగంటి దినకర రవీంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. 153 గజాల ప్లాట్ కొనుగోలు చేయగా పేరుతో 18 లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఆయన తెలియజేశారు. మంగళగిరి అమరావతి ప్రెస్ భవనంలో రిటైర్డ్ డిప్యూటీ రెవెన్యూ సూపరింటెండెంట్ కనగంటి దినకర్ రవీంద్రనాథ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాడికొండ మండలం నిడుముక్కల గ్రామ నివాసి ఏఆర్ఎస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జంజనం కోటేశ్వరరావు హైదరాబాద్లో మహేశ్వరం మండలంలోని 10 ఎకరాల వెంచర్ వేయగా అందులో 153 గజాలు నెంబర్ 90 అగ్రిమెంటుగా 7 లక్షలు తీసుకున్నట్టు తెలియజేశారు. మిగతా 11 లక్షల వడ్డీ క్రింద ఇస్తే అగ్రిమెంట్ రోజున వడ్డీతో చెల్లిస్తానని మోసం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం కాలం నుండి వాయిదాలు వేస్తూ తాను ఏఆర్ఎస్ పార్టీ పెట్టి మంగళగిరి ఎమ్మెల్యేగా గెలవబోతున్నానంటూ తన చుట్టూ తిప్పుకుంటూ మానసికంగా వేధించారని వారన్నారు. ఏఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి కుటుంబంతో వెళ్లి అడగగా వారి బాడీగార్డులతో బెదిరించారని, బయటికి పొమ్మని హుకుం జారీ బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన మోసాన్ని తెలియజేస్తూ జంజనం కోటేశ్వరరావుపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నట్టు ఆయన తెలియజేశారు. సరే అని చెప్పేసి 11 లక్షలు కూడా వడ్డీ కింద ఇచ్చాము. దానికి కూడా నోట్ రాశాడు, చెక్ ఇచ్చాడు. అప్పటి నుంచి నమ్మకంగా 1 సంవత్సరం నేను ఆగాను అతనికి సైట్ వచ్చిద్దేమోనని. అతని కారణాంతరాల వల్ల ఎందుకో మరి ఆ సైటు మిగతా 4 ఎకరాలు రాలేదు, 6 ఎకరాలు అట్టాగి ఉండిపోయింది. దానికి వాల్యూ కూడా పెరిగింది. అతను అమ్ముకుంటే వాళ్ళ డబల్ అయింది. అది
అయితే నా డబ్బులు ఆపటానికి ఇంకా కొంతమంది డబ్బులు కూడా ఇట్లాగే ఆపాడు. ముడి కింద తీసుకొని ఈ మధ్య మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, నేను గెలుస్తానని చెప్పేసి పార్టీ పెట్టి చేస్తున్నాడు. ఈ కొద్ది మనుషుల్లో మా డబ్బులని నువ్వు దగ్గర వేసుకొని నువ్వు పార్టీ పెట్టి అందరికీ ఎందుకు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి ఇదంతా చేయటం, పెద్ద పెద్ద పార్టీల ముందు నువ్వు ఒక పార్టీ పెట్టి ఎట్ట గెలిచే అవకాశం ఉందా, నువ్వు డబ్బులు ఇవ్వాలి అంటే నేను పార్టీ పెడతాను గెలుస్తానని చెప్పేసి ఆయన మేనేజర్లో ఆయన ఉంటాడు. యాక్చువల్గా మన ఎలక్షన్ సీజన్లోనే నేను ఈ పని చేసి మంగళగిరిలో చేసి ఉంటే రేపు పొద్దున అతను నాకు వచ్చే రూపాయలు పోగొట్టాడు, నేను ఎమ్మెల్యే అయ్యేదాన్ని పోగొట్టాడు, నా రాజకీయ జీవితాన్ని నాశనం చేశాడు అనుకుంటాడేమో అని చెప్పేసి ఉద్దేశంతో నా రూపాయి రేపైనా వసూలు చేసుకుందాం, నా దగ్గర సత్యం ఉంది, ధర్మం ఉంది, న్యాయం ఉంది అని చెప్పేసి నేను డిపార్ట్మెంట్లో కూడా రెవెన్యూలో కూడా నేను క్యాడర్లో ఉన్నానని చెప్పేసి పోలీసు అండతో చేసుకుందాం అని చెప్పేసి అతను కూడా 17 ఎకరాల భూమి ఉంది నిడుముక్కల గ్రామంలో, అది అమ్మేనా సరే కట్టొచ్చు అతను. అయితే అతనికి ఉద్దేశం ఎట్టుందని ఇప్పుడు దాకా అనేక సార్లు నెలకు 2 వాయిదాలు, 1 వాయిదా, 3 వాయిదాలు ఇట్లా 2021 సంవత్సరం కంప్లీట్గా నేను అడగలేదు, 1 సంవత్సరం ఆగుతానన్నా. 22 కంప్లీట్గా అడిగా, ఇవ్వలేదు. 23 కంప్లీట్గా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ మన ఎలక్షన్ సీజన్లో నేను ఈ విధంగా ముందుకు రాకుండా వారిదే రాజకీయంగా అతని భవిష్యత్తును ఎందుకు మనం నిర్మూలించాలని చెప్పేసి నేను ఆగి రేపు కౌంటింగ్ కాబట్టి ఈరోజు వచ్చా. అతనికి ఎన్ని ఓట్లు వస్తాయో ఏందనేది కూడా సర్వవిదితున్న లోకంలో. కానీ అతను రేపు పొద్దున గెలిచేది నేనే 1,00,000 మెజారిటీ అని అంటున్నాడు. ఇటు వైసీపీ కానీ అటు తెలుగుదేశం కానీ గెలవదని లెక్కలు. సరే, అది ఆయన ఇష్టం. నేను రేపు వస్తే వచ్చినాక ఓడిపోయాను, నేను నా మనస్తాపం ఉంది, ఇప్పుడు మాట్లాడలేను అంటాడని చెప్పి ఇవాళే వచ్చా. నేను నా భార్యతలను తీసుకొని అతను పెట్టిన ఆఫీస్కి వెళ్ళా. ఆ మంగళగిరి బైపాస్ రోడ్లో ఒక బిల్డింగ్లో పైన ఉంటే అసలు అతను నోటికి వచ్చినట్టు నేను ఇస్తాను, నెలలో ఇస్తాను అంటాడు. మా అమ్మాయి 1 తారీఖు చెప్పాయా, మా నెలలో ఇస్తే ఏ తారీఖు ఇస్తావు, ఇవాడు 3వ తారీఖు, వచ్చిన 3లోకి ఇస్తావు, గట్టిగా చెప్పు. ఇప్పుడు మా నాన్న ఒక్కడే చేసి ఆయన ఏమో మంచితనం మీద అడుగుతావు అంటే నువ్వు వాయిదాలు ఇస్తున్నావు, 40 లక్షల దాకా ఇవ్వాలి కదా, నువ్వు ఏంటి కార్యక్రమం అలా అని చెప్పేసి అంటే ఇంకా టైం పట్టుద్దేమో, ఇంకా 10 రోజులు పట్టుద్దేమో, నేను తారీఖు చెప్పలేదు, అది ఇస్తాను ఇది ఇస్తాను అంటున్నాడు. ఆ క్రమంలో నేను మాట్లాడుతుంటే అతని దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డులు 2-3 పెట్టుకొని ఇతను కొట్టండి, వెళ్ళకపోతే నెట్టండి అని చెప్పేసి దౌర్జన్యంగా మాట్లాడాడు. అక్కడ ఆడపిల్లలు, నా భార్య, నా కూతురు, నా మనవరాలు 2 ఉన్నారు. వాళ్ళ ముందు నా మీద 67 సంవత్సరాల వయసు నాది, ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ నేను. నా డబ్బులు నాకు రావాలా, నా 40 లక్షల చిల్లర నాకు రావాలా. అతను వచ్చేదానికి నాకు మీడియా మిత్రులుగా మీరందరూ సహకరించండి, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి డిఎస్పీ గారికి, సిఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చి నేను వెళ్ళబోతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎం అంటూ కార్యకర్తల నినాదాలతో కోలాహలంగా టీడీపీ కార్యాలయం. హింస లేకుండా జనరల్ ఎలక్షన్స్ జరగడం ఇదే మొదటిసారన్న కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్. లోక్సభ ఎన్నికల వేళ 10,000 కోట్ల నగదును సీజ్ చేసినట్లు వెల్లడి. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశామన్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. 5-6 గంటల్లోనే తొలి ఫలితాలు వచ్చేస్తాయని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.